అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ తెలంగాణలోని విద్యా సంస్థల తీరు మాత్రం మార్చుకోవడం లేదు. మేడ్చల్ జిల్లా కండ్లకోయిలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లోని గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు అమర్చి రహస్యంగా కలకలం రేపుతోంది. దీంతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. హాస్టల్లో వంట చేసే సిబ్బందిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే హాస్టల్ మేనేజ్మెంట్ తీరుపై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నారంటూ హాస్టల్ వార్డెన్ దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ స్టూడెంట్స్ ఆరోపించారు. తమను బయటకు వెళ్లనియడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విషయం తెలుసుకున్న ఎన్ఎస్యూఐ కార్యకర్తలు లేడీస్ హాస్టల్ వద్ద చేరుకున్నారు. గర్ల్స్ హాస్టల్లోకి వెళ్లడంపై యాజమాన్యం సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నేతలతో సిబ్బంది వాగ్వాదం జరిగింది వాళ్ళిద్దరి మధ్య. మరోవైపు పిల్లలను ఇంటికి తీసుకెళ్లడానికి విద్యార్థుల తల్లిదండ్రులు సీఎంఆర్ కాలేజ్ చేరుకుంటున్నారు. విద్యార్థులు ఆందోళన బాట పట్టిన విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఈ రోజు సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో అమ్మాయిల వాష్రూమ్ లో సంబంధించి సెల్ ఫోన్ పెట్టి కెమెరా పెట్టి వాళ్ళ వీడియోలు సంబంధించి తానాలు చేస్తున్న వీడియోలు కూడా రికార్డ్ చేసి బయటకు పంపించి అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తా ఉన్నారు, బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ఈ ఘటన సంబంధించి సీఎంఆర్ కళాశాలలో ఈ మొదటిసారి కాదు. ఈ ఘటన సంబంధించి అనేక జరిగినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు కూడా హైర్ ఎడ్యుకేషన్ తీసుకోలేదు. అంటే గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అమ్మాయిలకు న్యాయం చేస్తుందా అని చెప్పేసి మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించింది రక్షణ లేకపోవడం సీఎంఆర్ కళాశాలలో అసలు అమ్మాయిలకు రక్షణ లేదు. ఈ రోజు గోపాల్ రెడ్డి మాత్రం అనేక సార్లు అమ్మాయిలకు సంబంధించి రక్షణ ఇచ్చే కళాశాల మాదే అని చెప్పేసి మల్లారెడ్డి గోపాల్ రెడ్డి జబ్బలు తడుచుకున్నారు కూడా ఎక్కడ అమ్మాయిలకు న్యాయం జరగాలంటే ఈ రోజు సీఎంఆర్ కళాశాలల్లో ప్రభుత్వమే స్వయంగా తీసుకొచ్చి అనేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా అమ్మాయిలకు రక్షణ లేకపోవడం అంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి సీఎంఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా గోపాల్ రెడ్డి పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి. ఈరోజు వాటర్ సంబంధించింది అమ్మాయిలను బెదిరించి ఈ రోజు గర్ల్స్ కళాశాలలో అమ్మాయిలు నిర్బంధం చేస్తా ఉంది. ఈ రోజు నిర్బంధం చేసి ఎవరు వాయిస్ చెప్తే వాళ్ళని టీసీ ఇస్తాం, కళాశాలను డిపార్ట్ చేస్తాం అని చెప్పేసి అనేక వాగ్దానాలు ఈ రోజు హెచ్చరిస్తూ ఈరోజు అమ్మాయిలు చేస్తా ఉంది. చర్యలు తీసుకోవాలి. ఈ రోజు సీఎంఆర్ కళాశాలలో వాడనే కాదు, ఈ రోజు గోపాల్ రెడ్డి మాకు ఇప్పుడే తెలిసింది. గోపాల్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఏ ఆర్గనైజేషన్ వచ్చినా కూడా విద్యార్థులు సహకరించకండి, ఈ రోజు అమ్మాయిలు కూడా వాయిస్ ఇవ్వద్దు మీడియాకు అని చెప్పేసి నిర్బంధాలు పెడతా ఉన్నారు. అమ్మాయిల పైన నిర్బంధాలు పెడితే గోపాల్ రెడ్డి తెలుసుకో, ఈ కళాశాల భవిష్యత్తు తక్కువ కాలమే. కాబట్టి వెంటనే అమ్మాయిలకు న్యాయం చేయండి. న్యాయం చేసేంత వరకు ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి పోరాటాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. రైట్, మనం చూస్తున్నాం మేడ్చల్ జిల్లా కండ్లకోయిలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో సీఎంఆర్ కాలేజ్లో వీడియోల వ్యవహారం కలకలం రేపుతోంది. హాస్టల్లోని బాత్రూమ్స్లో కెమెరాలు పెట్టి సీక్రెట్గా వీడియోలు తీశారని స్టూడెంట్స్ అందరూ ఆరోపిస్తున్నారు. హాస్టల్లో వంట చేసే సిబ్బందే ఈ పని చేసిందేమో అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దాదాపు దీంట్లో 300 వీడియోలు రికార్డ్ చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏంటి అసలు బాత్రూంలో వీడియోలు తీయడం, అసలు ఇంత దుర్మార్గ చర్య ఏంటి? ఎవరు తీశారు? అంటే వంట వాళ్లే తీశారని చెప్తున్నారు. నిజంగానే వంట వాళ్లే ఈ వీడియో తీశారు? అసలు ఎందుకు తీసుకున్నారు? అండ్ ఇప్పటికీ కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్ శ్రీదేవి, ఏదైతే సీఎంఆర్ కాలేజ్ కండ్లకోయ దగ్గరలోని మాజీ మంత్రి కావచ్చు, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సీఎంఆర్ కాలేజ్ లో తరచూ చూసుకున్నా కూడా ఏదో ఒక వివాదాస్పదంగా మాత్రం సీఎంఆర్ కాలేజ్ అయితే నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ గత కొన్ని రోజుల నుంచి కూడా బాత్రూమ్లలో వీడియోస్ తీస్తున్నారు అంటూ కొంత అనుమానం అయితే గర్ల్స్ విద్యార్థులు అయితే వ్యక్తం చేయడం జరిగింది. కానీ నిన్న చూస్తున్నా కూడా, ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా
ఖచ్చితంగా కెమెరాలు పెట్టారని తెలుసుకున్న తర్వాత మాత్రం విద్యార్థులు అక్కడ ఉన్న వార్డెన్ ని కూడా వాళ్ళు విచారించినట్టు కూడా అడిగినట్టుగా కూడా తెలిసినా కూడా దానికి వార్డెన్ కూడా సహకరించట్లేదు అంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది విద్యార్థులు. అయితే దీంతో విద్యార్థులు నేరుగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ కి ఎదురుగా కూడా ధర్నాకట్టి కూర్చోవడంతో మాత్రం రంగంలో దిగిన మేడ్చల్ పోలీసులు మాత్రం దీన్ని ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తుంది. అయితే అప్పటికే ఇటు విద్యార్థి సంఘాలు చూసుకున్నట్లయితే సిఎంఆర్ కాలేజ్ దగ్గరికి చేరుకొని అక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్న కొంత సామగ్రిని కూడా వీళ్ళు ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంట్లో కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అఘాతకులకు పాల్పడుతున్న వాళ్ళపై మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. దీంతో పాటు ఎందుకంటే వీళ్ళు అనుమానిస్తున్న వంట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అనుమానం ఉంది అంటూ కూడా విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం పోలీసులు నలుగురిని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వాళ్ళే కెమెరాలు పెట్టారా లేదు అంటే ఇంకెవరైనా దాని వెనకాల ఉన్నారా అన్న కోణంలో కూడా అయితే పోలీసులు విచారిస్తున్నారు. అయితే దీనికి పాల్పడ్డ వాళ్ళపై కఠినంగా చర్యలు ఉండాలి అంటూ కూడా విద్యార్థి సంఘాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నా కూడా మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సిఎంఆర్ కాలేజ్ కి చేరుకొని అయితే విద్యార్థులని ఇంటికి తీసుకెళ్తున్న కూడా కొంత సమాచారం అయితే అందుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గతంలో చూసుకున్నా కూడా ఈ సిఎంఆర్ కాలేజ్ లో ఆహారం దాంట్లో కావచ్చు, లేదు అంటే ఇలాంటి వీడియోస్ పరంగా కావచ్చు, లేదు అంటే విద్యార్థి ఫీజుల విషయంలో కావచ్చు ఎన్నో ఇబ్బందుల కారణంగా మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నా కూడా ఇలాంటి వాళ్ళపై మాత్రం మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళని ఇంకా అంటే వృత్తిలో అలానే కొనసాగిస్తున్నారంటూ కూడా విద్యార్థులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈసారి ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా వీళ్లకు దీనికి పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాలు చెప్పుకుంటున్నారు శ్రీదేవి. అయితే క్రాంతి, యాజమాన్యం చర్యలు తీసుకోకపోగా పైనుంచి కూడా ఏంటంటే మీరు ఎందుకు ఇంత చిన్న వాటికి కూడా వాయిస్ రేస్ చేస్తున్నారు, ఇలా చేస్తే కనుక మిమ్మల్ని కాలేజ్ నుంచి పంపించేస్తాము అని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇంతకుముందు విద్యార్థి సంఘం నాయకులు కూడా ఈ విషయం గురించి ప్రస్తావించారు. అంటే గతంలో కూడా ఫీజు విషయంలో కూడా ఎన్నిసార్లు కూడా సోషల్ మీడియాలో కావచ్చు ఇటు అధికారులు ఎందుకనంటే ఇటు ప్రభుత్వాలు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలాంటి కొన్ని విద్యా సంస్థలు చూసుకుంటే మాత్రం ఇలాంటి అఘాతకాలకు అయితే పాల్పడుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని మిగతా సిబ్బంది ఇలాంటి వాళ్ళు పాల్పడుతున్న వాళ్ళపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేని కూడా విద్యార్థులు అడగడం అయితే జరుగుతుంది. అంటే అంటే గతంలో ఆహారం సమయంలో కూడా ఇలాంటి విషయాలు కావచ్చు, ఫీజుల విషయాల్లో కావచ్చు, లేదంటే ఇతర విషయాల్లో కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ కి సంబంధించిన తెలిసిన రిలేషన్ లో ఉండే వాళ్ళపై మాత్రం వీళ్ళు ఇలాంటి అఘాతాలకు పాల్పడుతున్నట్టుగా అయితే విద్యార్థులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు సాయంత్రం కల్లా కూడా చూసుకున్నట్లయితే దీనికి పాల్పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు అనే విషయం కూడా వీళ్ళలోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది శ్రీదేవి. క్రాంతి, గత కొన్ని రోజులుగా ఆయా కాలేజ్ లో ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం తరచు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇలాంటివి తలెత్తుతూనే ఉన్నాయి. బట్ పోలీసులు ఇప్పటికైనా వీటిపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా? రైట్ శ్రీదేవి, ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకంటే ఈ సిఎంఆర్ కాలేజ్ కావచ్చు ఇతర కాలేజీల ఒక బాత్రూమ్ లో లేడీస్ హాస్టల్ బాత్రూమ్లలో సీసీ కెమెరాలు పెట్టడం అనేది చాలా పెద్ద విషయంగా చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళపై మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మాత్రం ఇప్పటికే విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదంటే విద్యార్థి తల్లిదండ్రులు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఈ విషయంలో కూడా పోలీసులు ఎంత జాగ్రత్తగా కూడా ఉన్నా కూడా ఎందుకంటే ఇలాంటి అరాచకానికి పాల్పడుతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళని ఎందుకంటే దీనికి ఇలాంటి వాటికి పాల్పడుతున్న వాళ్ళపై కఠినమైన చర్యలు ఉండాలని కూడా చెప్పుకోవచ్చు శ్రీదేవి. అయితే ఈ నేపథ్యంలో క్రాంతి, యాజమాన్యం పైన కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? రైట్, ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు శ్రీదేవి. ఎందుకనంటే గతంలో ఇవన్నీ కేసులు చూసుకున్నా కూడా ఎందుకనంటే ఇలాంటి వాళ్ళపై ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే వార్డెన్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర వాళ్ళపై ఈ గతంలో కూడా జరిగిన విషయాలలో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేనేజ్మెంట్ పై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకనంటే లాస్ట్ టైం చేసినప్పుడే కావచ్చు వీళ్ళు ఉంటే కనుక ఎందుకంటే అప్పుడు చేసినప్పుడే వీళ్ళు తీసేయడం కానీ లేదంటే వాళ్ళకు ఎందుకంటే అలాంటి వాళ్ళని ఖచ్చితంగా
కాలేజీలో ఉంచుకోవడం అనేది జరగదు. కానీ వాళ్ళు మళ్ళీ అదే వాళ్ళని కాలేజీలో ఉంచుకుంటే మాత్రం ఖచ్చితంగా మేనేజ్మెంట్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని కూడా క్రాంతి, చెప్పుకోవచ్చు. చివరిగా అంటే అప్డేట్ ప్రకారం చూసుకుంటే పోలీసుల జోక్యంతో అక్కడ వివాదం సద్దుమణిగింది అంటున్నారు. పేరెంట్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం చెప్పారు యాజమాన్యానికి? రైట్, ప్రస్తుతం ఎందుకంటే మేనేజ్మెంట్ పైన కూడా చర్యలు ఉండాలి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇలాంటి అఘాతానికి పాల్పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళపై కఠినమైన చర్యలు ఉండాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతమంది అమ్మాయిలు హాస్టల్లో ఇలాంటి సంఘటనకు పాల్పడడం చాలా బాధాకరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎట్టకేలకు ఫైనల్ గా పోలీసులు పూర్తి విచారణ చేసి వీళ్ళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.